వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శనివారం చాలా మంచి రోజు, ఎందుకంటే ఇది శివరాత్రి ముందు వస్తున్న శనివారం కనుక ఈరోజు వేప చెట్టు దగ్గర ఇది పాతి పెట్టండి చాలు. 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది, దరిద్రం అంతా కూడా పోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, జాతక దోషాలు పోతాయి. శనివారం రోజు సాయంత్రం 6 గంటల లోపు అంటే చీకటి పడే లోపు ఈ పరిహారం చేయడం వలన మీ జాతకం మారిపోతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం పాటించండి. ఈ పరిహారం వలన అనేక రకాల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది చాలా మంచి పరిహారం, అద్భుతమైన పరిహారం. కాబట్టి శనివారం రోజు వేప చెట్టు దగ్గర దీనిని పాతి పెట్టండి. అలా పాతిపెట్టిన 24 గంటల్లోపే మీరు అద్భుతాలను చూడగలుగుతారు, కష్టాల ఊడి నుండి బయటపడగలుగుతారు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పులు కూడా తీరిపోతాయి, మీరు కోరుకున్నంత ధనం వస్తుంది, ధన ద్వారాలతో తెరుచుకుంటాయి, ఆగిపోయిన ధనం నీ చేతికి అందుతుంది, రావలసిన లోన్లు వస్తాయి. కాబట్టి శనివారం రోజు ఇంటి దగ్గర్లో వేపచెట్టు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం పాటించవచ్చు. శనివారం అనేది చాలా మంచి రోజు, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోవాలి. నువ్వుల నూనె నీతో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోవాలి. నువ్వుల నూనె, నెయ్యి ఇలా ఏదో ఒకటి వేసి దీపం పెట్టుకోవాలి. శనివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపం పెట్టుకోండి. కుదిరిన వారు పిండి దీపాలు వెలిగిస్తే మరీ మంచిది. ఈరోజు పిండి దీపాలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అని ప్రతిదీ. అలాగే శనివారం రోజు పొరపాటున కూడా నాన్వెజ్ను తినకూడదు. శనివారం రోజు నాన్ వెజ్ తింటే శని బాధలు పట్టిపీడిస్తాయి కనుక శనివారం రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకండి. అలాగే శనివారం రోజు నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు, అలా ధరిస్తే అనుకున్న కార్యాలు జరగవు, శుభ ఫలితాలు రావు. ఇక ప్రత్యేకంగా ఈ శనివారం రోజు వేప చెట్టు దగ్గర దీనిని పాతిపెడితే చాలు, మీ సుడి పెరిగిపోతుంది, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి శనివారం రోజు వేప చెట్టు మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. శనివారం రోజు వేప చెట్టుకు వ్యతిరేకమైన శక్తులు వస్తాయి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా, వేప చెట్టు అమృత ప్రియమైనది, లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు అందరికీ కూడా వేప చెట్టు అంటే ఎంతో ఇష్టం. వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి, మన కష్టాలను తొలగించి జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి వేప చెట్టుకు ఉంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆరోగ్య సమస్యలను తొలగించే శక్తి కూడా వేప చెట్టుకు ఉంది. కనుక శనివారం రోజు వేప చెట్టు దగ్గర ఒక వస్తువును పాతి పెడితే చాలు, 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది. పరిహార శాస్త్రం చెబుతుంది ఏమీ లేదు, శనివారం రోజు చక్కగా 2 లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే లవంగాలు, ఆవాలు చాలా శక్తివంతమైనవి, సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంటుంది. పరిహార శాస్త్రంలో వీటికి చాలా ప్రత్యేకత స్థానం ఉంది. శనివారం రోజు లవంగాలతో, ఆవాలతో పరిహారం చేస్తే 100% ఫలితాలు వస్తాయి. లవంగాలను, ఆవాలను వేప చెట్టు దగ్గర పాతిపెడితే ఆరోగ్య సమస్యలు పోతాయి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. లవంగాలకు, ఆవాలకు జాతక దోషాలను తొలగించే శక్తి ఉంది, మన జీవితాలను అద్భుతంగా మార్చే శక్తి ఉంది. కనుక శనివారం రోజు 2 లవంగాలను, 1 స్పూన్ ఆవాలను తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. లవంగాలను, ఆవాలను నీ ఎడమ చేతితో పట్టుకొని ఆ లవంగాలను, ఆవాలను మీకు మీరే దిష్టి తీసుకోండి. అంటే తలపైన 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పేసిన తర్వాత వాటిని వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి లాగా తీసి పాతి పెట్టండి. పాతిపెట్టిన వెంటనే ఇంటికి రావద్దు. పాతిపెట్టిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు వేప చెట్టు దగ్గర కూర్చోండి. కూర్చుని ఆ చెట్టును మీ స్నేహితుల్లోగా భావించి ఆ వేప చెట్టుకు మీ కోరికలను, కష్టాలను చెప్పుకోండి, మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత తిరిగి ఇంటికి రండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని శనివారం రోజు చేసుకుంటే మీకు ఉండే ఎంత పెద్ద కష్టాలైనా సరే 24 గంటల్లో ఖచ్చితంగా తీరిపోతాయి, మంచి రిజల్ట్ వస్తుంది, రావాల్సిన డబ్బులు, లోన్స్ వస్తాయి, సమస్యలు తీరిపోతాయి. కనుక అందరూ కూడా వేపచెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. శనివారం రోజు కాకి కనిపిస్తే ఒక్క మాట
అనండి చాలు శని దేవుడు అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది లక్షల కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి శనివారం రోజు కాకి కనపడితే ఈ మాట అనండి చాలు మీ కష్టాలు కూడా పోతాయి శని బాధలు పోతాయి కాకులను చూసి చాలామంది అసహించుకుంటూ ఉంటారు కాకి ఎదురుపడితే అపశకునంగా భావించేవారు కానీ కాకి ఎదురుపడిన ఎటువంటి చెడు జరగదు పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం అలా కాకి ఎడమవైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరాలి లేదంటే మీ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది మూఢనమ్మకం కాకి తల మీద తన్నినంత మాత్రాన మరణం రాదు ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకోండి సరిపోతుంది ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం కాకులను అనవసరంగా కొట్టే వారిని హింసించే వారిని శనిదేవుడు వదలడు కాబట్టి అనవసరంగా ఎల్లప్పుడూ కాకులు జోలికి వెళ్లవద్దు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేక శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చారు చిన్న ఆ కాకికి మినుములను కానీ మినుములుతో చేసిన ఆహార పదార్థాలను కానీ అంటే గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టాలి అని లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి అలా కాకికి ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు శంశానిశ్చయరాయ నమః అని అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు అనండి శనివారం రోజు కాకికి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలని చేపిస్తే శని దోషాలు జాతక దోషాలు అన్నీ పోతాయి మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇక మీకు తిరిగి ఉండదు కనుక అందరూ కూడా శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేస్తే సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కాకిని కాలజ్ఞానం అంటారు వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించి పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఇవి సిరి సంపదలు ఏవి నీవి కావు అని ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరిని తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమగుడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరేగిస్తాయి అంత స్నేహపూర్వకంగా కలిసి మెలిసి మెలిగేది కాకి మాత్రమే శత్రువులను గుర్తించి వెంటనే అన్ని కాకులకు సందేహం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడే కాకి మొగ్గకి కలవటం కూడా పరులు కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయానికి ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమికుడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానం ఆచరించి గూటికి చేరి మంచి ఆచరణ కాకులు ఇదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే అలవాటు సమయపాలన కాకులకి ఉంది అంతేకాదు సూర్య సమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులు దేశం ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకుల అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కనిపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకాన్ని సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞానం అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.